నమస్కరిస్తూ మీ అభిమాన నాయకుడు అందరి వాడు అపర భగీరథుడు ప్రజల కోసం పోయిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా అందరు అమ్ముడు పైన 5గురితోని 5 ఏళ్ళు కొట్లాడమే కాదు 50 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎండలో కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టిన మా సోదరుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం వారి కాన్ఫరెన్స్లో ఈరోజు దాదాపు సత్తుపల్లి మధిర కాన్ఫరెన్స్లో జవహర్లాల్ ప్రాజెక్ట్ పేరు మీద దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించుకునే ప్రాజెక్టాన్ని శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా దీంతో లబ్ధి పొందుతున్న రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా ఎప్పుడన్నా మీరు ఊహించిరా ఈ ప్రాజెక్ట్ వస్తుందని? అది మీ వల్లనే సాధ్యమైంది. ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్సీగా ఈరోజు 30 సంవత్సరాల కాంగ్రెస్ జెండా పట్టుకొని అన్నగారు మేము అందరం కలిసికట్టుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన అందించడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు మీ పక్క ప్రాంతంలో నాయకుడు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు మనం మొదలుపెట్టి పూర్తి చేయక కమిషన్ల ప్రాజెక్టు మొదలు పెడితే దాని సంగతి తెలుసు. పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న మా ప్రీతమ నాయకుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పక్క కోదాడు హుజూర్నగర్ ప్రాంత నాయకుడే కాదు, మా జిల్లా వాస్తవుడు. మా దగ్గర సొరంగ మార్గం 2,000 కోట్లు మొదలు పెడితే 43 కిలోమీటర్లకు 33 కిలోమీటర్లు అయితే వారు మినిస్టర్ కాగానే నన్ను అమెరికా పంపించి దాన్ని మొదలు పెట్టించింది. దాని కేసీఆర్ వాళ్ళ కుట్ర కళ్ళు ఏమంట పడ్డాయో కానీ అది మధ్యలో వాళ్ళు ఆపడం చేయట కూలిపోయింది. మళ్ళా మొదలు పెట్టించి నల్గొండలో బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు కానీ డిండి కానీ సీతారామ కానీ పాలమూరు కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి దేవాదల ప్రాజెక్టుకు పోతున్నాం. ఇవన్నీ పూర్తి చేస్తామని మీ అందరికీ మరొకసారి హామీ ఇస్తూ మా డిప్యూటీ సీఎం గారు మా ముఖ్యమంత్రి గారు మా సీనన్న మీ అందరికీ తెలుసు. సీనన్న అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అంటే పొద్దున్న లేచి పేదవానికి ఎట్లా ఇల్లు కట్టాలి, దోచుకునే ధరణిని బంద్ చేసి భూభారత్ తీసుకొచ్చి పేద రైతులకు న్యాయం చేయాలని 24 గంటలు కష్టపడే సీనన్న గురించి నేను చెప్పే అవసరం లేదు. మన ఇన్ఛార్జ్ మినిస్టరు యువ నాయకుడు వాకిటి శ్రీహరి గారు, పాల్గొంటున్న కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యేలకు ఎస్పీ గారికి కమిషనర్ గారు అందరికీ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మా బట్టనకు మనందరం కూడా బట్టన దారిలో నడుస్తూ ఇవాళ ఆయన కుటుంబం కంటే ఎక్కువ మధిర ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రజలే. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం మా ఉత్తమన్న బట్టన్న సీఎం గారు కలిసి చేస్తున్నాం. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు మనం ఎవరు ఊహించలే. మీ ఊర్లో చూసాం ర్యాలీలో ఒక చెల్లె చూపిస్తున్నది ఓ ఇందిరమ్మ ఇల్లు అని. 10 ఏళ్ళకి వెళ్ళి కేసీఆర్ ఒక్క ఇల్లనే కట్టిండా? మరి వాడు అవసరం, ఆ పార్టీ మనకు అవసరం. అయ్యా సన్న బియ్యం ఇచ్చిండా? రేషన్ కార్డు ఇచ్చిండా? మరి రేపు స్థానిక సంస్థలు వేస్తున్నా వారికి ఓటేస్తారా? అలాంటి పార్టీలు మన కొద్దిగా ఇంతమంది నాయకులు ఇవాళ 12,000 కోట్లు మా బట్టన్న హ్యామ్ ప్రాజెక్టులో ఆర్ఎండ్బికి మీ వచ్చే ఈ ఊరు అంగవీడు రోడ్డు కూడా డబల్ రోడ్డుగా 12,000 కోట్లతోని ఆర్ఎండ్బిని డబల్ రోడ్ వేస్తున్నాం. రోడ్లు కూడా గుంతలు పెడితే గుంతలు కూడా పుడవక ఎంతోమంది చనిపోయారు. అందుకనే సోదరులారా ఇవాళ వచ్చింది మీ ఓట్ల కోసం కాదు, మీరు అనుకున్న కోరిక అపర భగీరథుల్లాగా మా ఉత్తమమైన సాయంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో సీతారామ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాజెక్టు మారుమూల ప్రాంతంలో ఈ ప్రాజెక్టును కూడా ఇంత ఘనంగా మీరు స్వాగతం పలికిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు. నల్గొండ టైగర్ కోమట్ల టెంగిరెడ్డి గారి గట్టిగా చెప్పడంతో మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ఈ
లక్ష్యమని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనన్నని కోరుతా ఉన్నాం. సభకు